అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న వ్యక్తి పరిచయం అవసరం లేదు. యావత్ గుంటూరు జిల్లా కావచ్చు, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేతగా కావచ్చు, అనేక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ప్రజల మనిషిగా ఉండి, ప్రజల కష్టాల్లో ఉండి, గెలుపోవటముల్ని పట్టించుకోకుండా పూర్తిగా కూడా న్యాయబద్ధంగా వెళ్లే వ్యక్తి ఎవరో కాదు, ముగ్గిరాల సీతారామయ్య గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మిమ్మల్ని యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి విని వస్తేనేమో ఇట్ వాస్ అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ మిమ్మల్ని చూస్తేనేమో చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా శాంతమూర్తి లాగా మీకోసం వచ్చిన జనాలు కూడా చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క సమస్యలు రాస్తారు సార్. మామూలుగా గుంటూరు అనగానే ఏటుకూరు విలేజ్ లో గర్ల్స్ వ్యక్తి అందరికీ అందుబాటులో గ్రామ ప్రెసిడెంట్ గా కానివ్వండి, తర్వాత ఒక ఎమ్మెల్యే గారు పోటీ సీట్లు, ఇప్పుడు మళ్ళీ 2014లో కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి నాకు అదృష్టం. నేను కూడా అలాగే జిల్లా లెవెల్లో ఎక్కువ కాపు సామాజిక వర్గం, అలాగే ఇతర సామాజిక వర్గాలు కూడా, అలాగే కమ సామాజిక, రెడ్డి సామాజిక, ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్, వైఎస్ఆర్స్, గ్రామీణ్స్ కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మాకు సీతారామయ్య ఉన్నాడు, న్యాయం చేస్తారు అనే ఒక వాళ్ళందరికీ మనసులోకి వెళ్ళిపోయాయి. దీని మీద నేను కూడా రాజకీయాల్లో ఉంటా కూడా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఎక్కడ మనం ఎవరికి ఇబ్బంది లేకుండా, సహజంగా గుంటూరులో ఎవరన్నా రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే వ్యక్తులు కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి ఏదన్నా ఆశిస్తే బాగుంటుందని ఆలోచన ఉంటుంది. నేను అలాంటి ఆలోచన లేకుండా గుంటూరులో మనం అందరికీ న్యాయబద్ధమైనటువంటి ఒక సమస్యను పరిష్కరించే విధంగా వెళ్తున్నాం. కాబట్టి మనకి ఆ పేరు వాటికి కూడా మన దీనిలో ఉన్నాం. అంటే 2001లో మీరు ప్రెసిడెంట్ అయ్యాక సో గ్రామానికి రీసెంట్ గా నేను చూసిన కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చూశాను, దాదాపు 5 కోట్ల రూపాయలు. అసలు ఎలా సార్ 5 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేయడం అంటే ఈ రోజుల్లో చూస్తాం, రూపాయి తెచ్చిన దాంట్లో 10 పైసలే ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఉంటుంది, 90 పైసలు కూడా అధికార పార్టీ కావచ్చు, మొత్తం కూడా తినేసి బయటకు వస్తుంది. అసలు అంత అమౌంట్ తెచ్చి అసలు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు సార్ ఏడుగురు గ్రామం? సహజంగా నేను ప్రెసిడెంట్ అయ్యేటప్పుడే ఈ గ్రామం గుంటూరు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు కార్పొరేషన్కి వచ్చింది, అప్పుడు పంచాయతీ ఉండేది. చాలా వెనుకబడే గ్రామం. గుంటూరుకి 100 కిలోమీటర్లు ఎలా గ్రామం ఉంటుందో అలాంటి గ్రామంగా ఉండదు. అయితే మా గ్రామంలో అంతా కూడా రాజకీయ నాయకులు, మేడూరు నాగేశ్వర గారు, నిశంక రవీంద్రనాథ్ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్పీకర్లు, మినిస్టర్లు చేసినటువంటి గ్రామం డెవలప్ చేయలేకపోయారు. నేను 2001లో ఎప్పుడైతే ప్రెసిడెంట్గా అయ్యాను, ఈ గ్రామం మీద ఒక పట్టు మనం సాధించి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ముందు మంచిది. మా గ్రామంలో ఒక ఆడపిల్లని ఇవ్వాలంటే గుంటూరు జిల్లా నుంచి ఇచ్చే పరిస్థితి కాదు. అంటే మంచి అస్సలు బోర్లు పడవా లేకపోతే టేస్ట్ మొత్తం బోర్లు పడుతుంది. ఉప్పు నీరు ఎక్కడ కూడా నీళ్ళు ఉన్నదాన్ని కాలం నుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. అయితే నేను అన్ని మనసులో పెట్టుకొని రోడ్లు, ఒక్క సిమెంట్ రోడ్డు ఉండేది కదా 2001లో, మంచినీళ్ళు లేదు, పంచాయతీ బిల్డింగ్, సొంత బిల్డింగ్ లేదు, అద్దె బిల్డింగ్ చిన్న రూమ్ లో ఉండేవాడు. ఇలాంటి చాలా వీధి లైట్లు ఉండేది కాదు, చాలా ఉండేది కాదు, చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది, అది మొదలు పెట్టలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నేను సర్పంచ్ గా గెలిచినాక గ్రామం కోసం 5 సంవత్సరాలు పొద్దున్న 5 గంటలు లెగిస్తే నైట్ 10 పడుతుంది. దాంతో పాటు ఈ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆడుతూ కూడా చూసుకొని ప్రతిదీ కూడా మినిస్టర్ దగ్గర చెనకాల అరుణ గారని మాకు మినిస్టర్గా ఉండేవాళ్ళు, మినిస్టర్ గారు నాకు మంచి సపోర్టు. అలాగే ఎంపీ గారు వైద్యురావు గారు తెలుగుదేశం, అప్పుడు టీడీపీలో ఉన్నారు, పాల్గొన్న నాగభూషణ్ గారు, రాయపూర్ శ్రీనివాస్ గారు, అందరూ కూడా నాకు మంచి స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఎంతో మంది చేయలేని అభివృద్ధి మీకు సాధ్యమైందంటే ఎందుకు మీరు ఇక్కడ మీ స్వగ్రామదేనా లేకపోతే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాతావరణం మీకు బాగా ఫోర్ ఫాదర్స్ ఇక్కడే. అయితే చిన్నప్పటి నుంచి కూడా మేము వాటర్ లేక
ఆవుల మీద భుజాలు వేసుకొని సైకిళ్ళ మీద ఆడవాళ్ళు కూడా పనులు మానుకొని ముందు మంచి నెలకు ఒక మనిషి సపరేట్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అవన్నీ చూసినటువంటి పరిస్థితి నాకు కాఫీ తోట తెచ్చింది. కాఫీ తోట ఆ వాటర్లో మనం ఆ వాటర్ ఎంతో పడుతుంది కదా, ఆ వాటర్ చాలా ఇబ్బంది పడేది. అలాంటి సందర్భం గుర్తుపెట్టుకొని మనం గ్రామానికి చేయాలా అని ఒక సంకల్పంతో ఒక శ్రద్ధ పెట్టి చెప్పాను కదా, నాకు 5 గంటలు చేస్తే రైతు మన గ్రామం గురించే మాట్లాడేవాడు. మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అనుకుంటున్నాడు చదువుకొని చెన్నైలో చదువుతా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటన్నా మా కోసం ఎప్పుడన్నా స్పెండ్ చేయవాలి ప్రజానాయకులకి సమయం ఉండదు. అట్లానే ఎప్పుడు ఇంటికాడ కూడా జనం సమస్యల గురించి కానివ్వండి, జిల్లాలో చిన్న సమస్య రావడం వాళ్ళని పరిష్కరించుకోవడం రాజకీయ నాయకులు ఎక్కువగా నేనే వద్దాం యాక్టివ్గా ఉండి చేస్తున్నాను. అలా మనకి అందరూ సహకరించగానే మనం అన్ని రకాలైనటువంటి ఫండ్స్ తేగలి. నిజంగా అంత ఫండ్స్ తేవడం అంటే మామూలు విషయం కాదు. అయితే కష్టాలు తెలిసిన వాళ్ళకి, ముఖ్యంగా మీలాంటి నాయకులకి ప్రజలకి ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఏంటి వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాలనేది మీలాంటి వాళ్ళకి నిజంగా మంచిగా తెలుస్తుంది. అయితే